హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అప్పుడే వచ్చిన ఆదిత్యని ఖుషి హగ్ చేసుకుని బ్రేస్లెట్ ప్రెజెంట్ చేస్తే, ఇది నిజంగా నాకు చాలా ప్రెషియస్ మమ్మా అని అంటాడు. ఆదిత్య లోపలికి రావడమే కొంచెం దూరంలో ఉన్న శౌర్య దగ్గరికి పరిగెత్తి హగ్ చేసుకొని, హౌ ఆర్ యు శౌర్య అని అడుగుతాడు. శౌర్య ఆదిత్యని తిరిగి హగ్ చేసుకొని, ఫైన్ ఆది అని అంటే, ఆదిత్య శౌర్యని వదిలి రాజేంద్ర గారి దగ్గరికి వెళ్ళి రాజేంద్ర గారు మీసాలు లాగి, హాయ్ రాజ్, ఎలా ఉన్నావు అని హగ్ చేసుకుంటూ అడిగితే, రాజేంద్ర గారు చిరునవ్వుతో సంతోషంగా ఆదిత్యని హగ్ చేసుకుంటూ, బావున్నాను రా ఆది, నువ్వెలా ఉన్నావు? నిన్ను నీ అల్లరిని నేను చాలా మిస్ అయ్యాను అని అంటుంటే, ఆదిత్య రాజేంద్ర గారికి దూరం జరిగి, ఇప్పుడొచ్చేసాను కదా, బాగా అల్లరి చేద్దాం మనం. ఎంతలా అంటే వజ్రానికి తలపోటొచ్చేలా అల్లరి చేద్దాం అని అంటాడు, చిన్నగా రాజేంద్ర గారికి మాత్రమే వినిపించేలా. రాజేంద్ర గారు నవ్వుతూ డన్ అని థమ్ ఫింగర్ చూపిస్తే, ఆదిత్య వెనక్కి తిరిగి వజ్రం గారిని చూస్తూ, హాయ్ మై డైమండ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అని హక్ చేసుకుంటే, వజ్రం గారు మూతి తిప్పుతూ, పోరా, ముందు మీ తాతయ్యని పలకరించావు కదా అని అంటారు మూతి ముడిచి. ఆదిత్య వజ్రం గారికి దూరం జరిగి మొగ్గలు లాగుతూ, జెలసీ క్వీన్ నువ్వు, సర్లే పద, ఇది మనకి ఎప్పుడూ ఉండేదేలే. ముందు నా కోసం నీ చేత్తో నాకు ఇష్టమైన క్యారెట్ హల్వా చేసి పెట్టు, తిని చాలా రోజులవుతుంది అని అంటే, వజ్రం గారు ఆదిత్య వైపు చూస్తూ, నీ కోసమని చేసే పెట్టాను, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని అంటారు. ఆదిత్య వజ్రం గారి పక్కనే ఉన్న ఆనంది గారిని చూస్తూ, హాయ్ అను బేబీ అని అంటూ హగ్ చేసుకొని, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఆ ఈడియట్ నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడుగుతాడు చిన్నగా. ఆనంది గారు ఆదిత్యని తిరిగి హగ్ చేసుకొని, బావున్నానాది అని అంటారు చిన్న స్మైల్తో. ఆది ఆనంది గారికి దూరం జరిగి పక్కకి చూస్తూ ఆకాష్ని హగ్ చేసుకొని, హాయ్ బావా అని విష్ చేస్తే, ఆకాష్ తిరిగి హగ్ చేసుకొని, ఎలా ఉన్నావాది, కొంచెం చిక్కినట్టుగా ఉన్నావు అని అడుగుతాడు. ఆది ఆకాష్కి దూరం జరిగి, నేనేం చిక్కిపోలేదు బావా, ఇక నుంచి నువ్వే చిక్కి పోతావు మా అక్క చేతిలో, జాగ్రత్త అని టీస్ చేస్తూ ఉంటే, ఆకాష్ నవ్వుతూ, అవునరా, జాగ్రత్తగా ఉండాలి నేను, పాపం కదా నేను అని అంటాడు. ఆదిత్య నవ్వుతూ వేదుని హగ్ చేసుకొని, అక్క, ఇక నుంచి బావ చుట్టూ నీ చేతిలోనే, జాగ్రత్తగా టార్చర్ చేయి అని అంటాడు. వేదు నవ్వుతూ, ఎలా ఉన్నావాది అని అంటుంది తల నిమురుతూ. బావున్నానక్క, ఇక నుంచి ఇక్కడే, స్టడీస్ మన కాలేజ్లోనే అని హ్యాపీగా చెప్తూ ఖుషిని చూస్తూ సైలెంట్ గా ఉంటాడు. ఆదిత్య అందరినీ పలకరించి ఖుషి దగ్గరికి వెళ్లకుండా ఉండేసరికి ఖుషి కొంచెం డల్గా ఆదిత్య వైపు చూస్తుంది. ఆదిత్య అడుగులు అడుగు వేసుకుంటూ ఖుషి ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఖుషి చేతిని తన చేతిలోకి తీసుకొని, ఐ లవ్ యు మమ్మా అని అంటే, ఖుషి అయోమయంగా ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. ఆదిత్య పైకి లేచి ఖుషిని హక్ చేసుకొని, వదినా, అమ్మ తర్వాత అమ్మ, నాకు అమ్మ లేదు కదా, నువ్వు వదినవు కాబట్టి నాకు అమ్మవి అని అంటాడు. ఖుషి చిరునవ్వుతో ఆదిత్యని తిరిగి హక్ చేసుకొని ఆదిత్య హెయిర్ చెరిపేస్తుంది. ఆదిత్య నవ్వుతూ ఖుషికి దూరం జరుగుతూ, మమ్మ, నేను మీకోసం గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని బ్యాగ్ దగ్గరికి వెళ్ళి అందరి కోసం తీసుకొచ్చిన గిఫ్ట్లు ఇస్తాడు. తర్వాత ఖుషి వైపు చూస్తూ, మమ్మ, నేను నీకోసం ఏం గిఫ్ట్ తెచ్చానో గెస్ చేయి అని అంటే, ఖుషి బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ, ఏమో నాకు తెలీదు, నువ్వే చెప్పు అని అంటుంది. ఆదిత్య విసిల్ వేసుకుంటూ ఖుషి వెనక్కి వెళ్ళి ఖుషి కళ్ళు మూస్తే, ఖుషి ఆదిత్య చేతుల మీద చేతులు వేసి, ఆది అంటూ ఆదిత్య చేతులు తీస్తూ ఉంటే, మామా, ఒక్క నిమిషం ఆగు, నీకు సర్ప్రైజ్ అని అంటే, ఖుషి సైలెంట్ గా ఉంటుంది. ఒక 2 నిమిషాలకు ఒక 4 పెద్ద టెడ్డీలు లోపలికి తీసుకుని వస్తారు సర్వెంట్స్. తీసుకుని వచ్చి ఖుషి ఎదురుగా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఆదిత్య చిన్నగా ఖుషి కళ్ళ మీద నుంచి చేతులు తీసి, మామా, ఎప్పుడు కళ్ళు తెరిచి చూడు అని అంటాడు పక్కన వచ్చి నిల్చొని. ఖుషి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న టెడ్డీలు చూసి చిన్న పిల్లల గెంతులేస్తూ ఆదిత్యను హక్ చేసుకొని, థ్యాంక్ యూ అని అంటుంది. ఆదిత్య
మూతి ముడిచి, మమ్మ, అమ్మ ఎప్పుడైనా బిడ్డకి థ్యాంక్స్ చెప్తుందా అని అంటే ఖుషి ఆదిత్య వైపు చూసి, సరే, ఇంకెప్పుడు చెప్పను అని అంటుంది. ఖుషి సంబరంగా టెడ్డీలు పట్టుకొని ఆడుతూ, ఆది, నేను కూడా నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అని ఫాస్ట్ గా పైకి పరుగుపెట్టి అందరి కోసం తీసుకొచ్చిన గిఫ్ట్లు ఇస్తూ, ఒక గిఫ్ట్ బాక్స్ మాత్రం వెనక్కి దాస్తూ ఆదిత్యని చూస్తూ, ఇప్పుడు నువ్వు గెస్ చేయి, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో అని అంటే ఆదిత్య ఖుషీలానే బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ ఒక 2 నిమిషాల తర్వాత, ఏమో, నువ్వే చెప్పు మమ్మా అని అంటాడు. ఖుషి ఆదిత్య వైపు చూస్తూ, కళ్ళు మూసుకో అని చెప్తే ఆదిత్య సరే అని కళ్ళు మూసుకుంటాడు. ఖుషి చిన్నగా వెనుకున్న గిఫ్ట్ బాక్స్ ఆది ముందుంచి, ఇప్పుడు కళ్ళు తెరువు అని అంటే ఆదిత్య కళ్ళు తెరిచి ఖుషి చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ వైపు, ఖుషి వైపు మార్చి మార్చి చూస్తాడు. ఖుషి నవ్వుతూ, చూడు అని చెప్తే ఆదిత్య ఖుషి చేతిలో నుంచి గిఫ్ట్ బాక్స్ తీసుకొని ఓపెన్ చేస్తాడు. లోపల ఇంకొక గిఫ్ట్ ర్యాపర్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే లోపల ఇంకో గిఫ్ట్ ర్యాపర్ ఉంటుంది. అన్నీ అలా ఓపెన్ చేస్తూ ఉంటే ఒక 10 గిఫ్ట్ ర్యాపర్స్ ఓపెన్ చేసినా కూడా ఇంకొకటి ఉంటుంది. అందరూ క్యూరియస్ గా చూస్తూ ఉంటారు అసలు ఏముందా అని. ఆదిత్య ఇంకో 2 ర్యాపర్స్ తీసిన తర్వాత ఇంకా ఉండడంతో బిక్క మొహం వేసుకుని ఖుషి వైపు చూస్తూ, మా అమ్మ అని అంటే ఖుషి నవ్వుతూ, నీకిచ్చిన గిఫ్ట్ చూడాది అని అంటుంది. ఆదిత్య చిన్న స్మైల్ తో, చూస్తాను అని అంటూ ర్యాపర్స్ ఓపెన్ చేస్తూ ఉంటే ఇంకో 5 ఓపెన్ చేసిన తర్వాత ఒక బాక్స్ బయటపడుతుంది. ఆదిత్య ఒకసారి ఖుషి వైపు చూసి చిన్నగా బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక వాచ్ కనిపిస్తుంది. ఆదిత్యకి ఇష్టమైన బ్రాండ్ వాచ్ అది. అది చూడడంతోనే ఆదిత్య ఎక్సైటింగ్ గా ఖుషి వైపు చూస్తూ, మమ్మ, నాకు ఈ వాచ్ ఇష్టమని నీకెలా తెలుసు అని అడిగితే ఖుషి ఆదిత్యని చూస్తూ, ఏమో, నాకు తెలీదు, బావుంది, నాకు నచ్చిందని, నీకు బావుంటుందని తీసుకున్నా అని చెప్తూ ఇంకో చిన్న గిఫ్ట్ బాక్స్ ఆదిత్య చేతిలో పెడుతుంది. ఆదిత్య ఖుషిని చూస్తూ, ఇంకొకటా అని అంటూ గిఫ్ట్ బాక్స్ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేస్తే ఒకటే రేపర్ ఉండడంతో చిన్న స్మైల్ తో బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక ట్యాబ్ ఉండడంతో ఆదిత్య ట్యాబ్ ని చూస్తూ ఖుషి వైపు చూస్తాడు. ఖుషి చిన్న స్మైల్ తో ఆదిత్యని చూస్తూ, ఇది రావణ్ గారు తీసుకున్నారు నీకోసం అని చెప్తే ఆదిత్య హ్యాపీగా ఖుషిని హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ మమ్మా అని చెప్తే ఖుషి మూతి బిగించి, అమ్మకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని అంటుంది. ఆదిత్య నవ్వుతూ, సరే, చెప్పనులే ఇంకోసారి అని సైడ్ హగ్ చేసుకుని చిన్నగా, మమ్మ, మనం బాగా అల్లరి చేయాలి, రావణ్కి విసుగు తెప్పించాలి మన అల్లరితో అని అంటే ఖుషి ఆదిత్య వైపు చూస్తూ ఓకే అని థమ్ ఫింగర్ చూపిస్తుంది. తర్వాత ఖుషి పక్కన పెట్టిన ఇంకొక గిఫ్ట్ బాక్స్ తీసుకుని వచ్చి ఆదిత్య చేతిలో పెడితే ఆదిత్య గిఫ్ట్ వైపు ఖుషి వైపు మార్చి మార్చి చూస్తాడు. ఖుషి నవ్వుతూ, ఇది కూడా నీకోసమే, చూడు అని అంటే ఆదిత్య ఖుషిని చూస్తూ, ఎన్ని ర్యాపర్స్ తో ప్యాక్ చేయించావు మమ్మా అని అడుగుతాడు. ఖుషి నవ్వుతూ, రెండేలే అని అంటే ఆదిత్య నవ్వుకుంటూ ఓపెన్ చేస్తాడు. గిఫ్ట్ బాక్స్ లో ఉన్నదాన్ని చూసి ఖుషి వైపు చూస్తే ఖుషి నవ్వుతూ, నీకు నచ్చిందా అని అడుగుతుంది. ఆదిత్య ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు, ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా. ఖుషి ఆదిత్యని చూస్తూ ఫేస్ డల్ గా పెట్టుకొని, ఆది, గిఫ్ట్ నీకు నచ్చలేదా అని అంటే ఆదిత్య ఒక్క నిమిషం మౌనం తర్వాత తడి చేరిన కళ్ళతో ఖుషిని హగ్ చేసుకొని, మామ, ఇది నువ్వే నా కోసం తీసుకొని వచ్చావా అని అడుగుతాడు. అవును అని చెప్పిన ఖుషి అయోమయంగా ఆదిత్య వైపు చూస్తూ, ఆది, ఇది జస్ట్ ఒక చైన్ మాత్రమే కదా ఆది అని అడిగితే ఆదిత్య ఖుషిని వదిలి, కాదు మమ్మా, ఇది రావణ్ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ తెలుసా, ఇది నేను మిస్ చేసుకున్నాను, కానీ ఎన్ని రోజులకు దీన్ని నువ్వు మళ్ళీ నా దగ్గరకు చేర్చావు అని చెప్తే ఖుషి అయోమయంగా ఆదిత్యను చూస్తూ, రావణ్ నీకెప్పుడో ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు నేనెలా తీసుకొస్తాను, ఇది మేము మాల్లో తీసుకున్నాం కదా అని అంటుంది. ఆదిత్య నవ్వుతూ ఖుషిని చూసి, ఇది నేను మిస్ చేసుకున్నాను, అప్పుడు ఎవరో ఒకరికి దొరికి వాళ్ళు దీన్ని అమ్మేసుంటారు, ఇలా ఎన్ని రోజులకు మళ్ళీ నీ వల్ల నా దగ్గరికి వచ్చింది అని చెప్తూ ఉంటే ఖుషి ఆదిత్య వైపు చూస్తూ, ఇలాంటివి చాలా ఉంటాయి కదా, ఇది రావణ్ ఇచ్చిందే అని ఎలా చెప్తావు అని అడుగుతుంది. ఆదిత్య
చైన్‌కి ఉన్న డాలర్ చూపిస్తూ, "ఇది చూడు మమ్మా, ఇది అన్నయ్య నా కోసం స్వయంగా డిజైన్ చేశాడు. నేను రావణ్‌కి దొరికినప్పుడు నేను చాలా భయపడుతూ ఉండేవాడిని. అప్పుడిది డిజైన్ చేశాడు. సరిగ్గా చూడు, ఈ డాలర్‌ని ఒడిలో హనుమాన్, శివుడు కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరూ నీకెప్పుడూ రక్షగా ఉంటారు. అస్సలు భయం ఉండదని చెప్పారు. ఇది ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నాతోనే ఉంది. తర్వాత ఎక్కడో మిస్ చేసుకున్నా. దీనికోసం నేను చాలా ఏడ్చాను కూడా. రావణ్ ఇంకొకటి చేయించిస్తాను అంటే కూడా వద్దు అనన్నాను. ఇప్పుడిది నీ ద్వారా నా దగ్గరికి వచ్చి చేరింది" అని చెప్తాడు సంబరంగా. ఖుషి ఆదిత్యని ఒకసారి చూసి తన మెడలో ఎప్పుడు ఉండే చిన్న చైన్ పట్టుకొని డాలర్ వైపు చూస్తుంది. ఆ డాలర్ కూడా అచ్చు ఆదిత్య చేతిలో ఉన్న డాలర్ లానే ఉంది. ఖుషికి ఎప్పుడు బాధగా అనిపించినా ఆ డాలర్ పట్టుకొని కొంచెం సేపు కళ్ళు మూసుకుంటే కాసేపటికి చాలా రిలీఫ్‌గా అనిపించేది తనకు. అది ఖుషి చిన్నప్పటి నుంచి తన మెడలోనే ఉంది. ఎప్పుడూ తీయలేదు. అది చిన్నప్పుడు పెళ్లి తర్వాత కార్తీక్ డిజైన్ చేయించిన చైన్ అది. ఖుషి మెడలో ఆ చైన్ వేసి తను కట్టిన తాళి తీసి తన దగ్గరే ఉంచుకున్నాడు. అదే తాళి ఇప్పుడు ఖుషి మెడలో ఉన్నది. ఖుషి ఆ చైన్ వైపు, ఆదిత్య దగ్గరున్న చైన్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటే ఆదిత్య ఖుషి మెడలో ఉన్న చైన్ వైపు చూస్తూ, "మామా, ఇది అచ్చు నా చైన్ లానే ఉంది. ఇది నీకు రావణిచ్చాడా?" అని అడిగితే ఖుషి ఏదో ఆలోచిస్తూ ఆనంది గారి వైపు చూస్తూ, "అమ్మా, ఈ చైన్ ఎక్కడిది? ఎవరిచ్చారు?" అని అడిగితే ఆనంది గారు పెద్దవాళ్ళ వైపు ఒకసారి చూసి ఖుషితో, "ఆ చైన్ నీకు కార్తీక్ ఇచ్చాడు ఖుషి, నీ చిన్నప్పుడు" అని చెప్తారు. ఖుషి అయోమయంగా ఆనంది గారిని చూస్తూ, "అమ్మా, మనకి రావణ్ చిన్నప్పుడే తెలుసా? కానీ నేను ఎప్పుడు రావణ్ణి చూడలేదు కదా" అని అడిగితే ఆనంది గారు ఖుషితో, "కార్తీక్ మాత్రం ప్రతిరోజు, ప్రతి నిమిషం నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు వేసుకునే డ్రెస్సెస్ అన్నీ కార్తీక్ సెలక్షన్. రోజు నీకు క్లాసెస్ చెప్పడానికి వచ్చే టీచర్స్ కార్తీక్ పంపించిన వాళ్ళే ఖుషి. నీకు ఇవన్నీ చెప్పినా అర్థం కాదులే. ముందు కార్తీక్‌ని అర్థం చేసుకో. అప్పుడు ఇవన్నీ వాటంతట అవే అర్థమవుతాయి" అని అంటారు. ఖుషికి ఆనంది గారు చెప్పిన దాంట్లో కేవలం అర్థమైంది ఏంటంటే తన డ్రెసెస్ రావణ్ణే సెలెక్ట్ చేశాడు. అవే తను వేర్ చేసిందని. అవును. ఇప్పుడు నేను వేసుకుంటూ ఉన్న డ్రెసెస్ అన్నీ రావణ్ తీసుకొచ్చినవే. రావణ్ నా కోసం టీచర్‌ని కూడా పెట్టాడు. ఇప్పుడు డ్రాయింగ్ కోసం టీచర్‌ని కూడా రావణే నా కోసం పెట్టాడు. ఇంకా నేను రావణ్ణి అర్థం చేసుకోవాలి. అంతే కదా! ఇందులో నాకు అర్థం కాకపోవడానికేముంది? ఏంటో అమ్మ. నేను అర్థం చేసుకున్నా కూడా అర్థం చేసుకోలేదు అని అంటుంది. అమ్మ చెప్పినట్టు నేనిప్పటి నుంచి రావణ్ణి అర్థం చేసుకోవాలి అని అనుకుంటుంది మనసులో. వజ్రం గారు ఆదిత్యతో, "వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా" అని అంటే ఆదిత్య అందరిని ఒకసారి చూసి ఓకే అని పైకి రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి ఆదిత్య ఫ్రెష్ అయ్యి రాగానే అందరూ లంచ్ కోసం కూర్చుంటారు. ఆదిత్య తినకుండా సైలెంట్‌గా కూర్చుంటే ఖుషి ఆదిత్యని చూస్తూ, "ఆది, తిను" అని చెప్తే ఆదిత్య ఖుషితో, "నువ్వే తినిపించు మమ్మా" అని అడుగుతాడు. ఖుషి సరే అని ప్లేట్ తీసుకొని ఆదిత్య పక్కన కూర్చొని తినిపిస్తూ తర్వాత తను కూడా తింటుంది. కొంచెం సేపటికి అందరూ లంచ్ కంప్లీట్ చేసి హాల్లోకి వస్తే రాజేంద్ర గారు అందరితో, "రేపటికి ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాలి. ముందు అవన్నీ చూసుకోండి. మళ్ళీ రేపు ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది" అని చెప్తే అందరూ తల ఒక పని అందుకుంటూ బిజీ అవుతారు. ఈవినింగ్ డ్రాయింగ్ టీచర్ రావడంతో ఖుషి డ్రాయింగ్ రూమ్‌లోకి వెళ్తే వెనక్కి ఆదిత్య కూడా వెళ్తాడు. ఖుషి బుద్ధిగా టీచర్ చెప్పినట్టు వింటూ డ్రాయింగ్ చేస్తూ ఉంటే టీచర్ ఖుషికి అర్థమయ్యేలా ఓపిగ్గా చెప్తూ ఉంటుంది. కొంచెం సేపటికి క్లాస్ కంప్లీట్ అవడంతో ఇద్దరు బయటికి వస్తే అక్కడే ఖుషి కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఆదిత్యతో, "మనం కొంచెం సేపు ఏదైనా మూవీ చూద్దామా" అని అడుగుతుంది. ఆదిత్య ఓకే అనడంతో ఇద్దరు పాప్కార్న్ తీసుకొని హోమ్ థియేటర్‌లోకి వెళ్తారు. ఖుషి చేతికి దొరికిన పెన్ డ్రైవ్ తీసి టీవీకి కనెక్ట్ చేస్తే అందులో 'బ్యూటీ అండ్ ద బీస్ట్' మూవీ వస్తూ ఉంటుంది. లాస్ట్ టైం కొంచెం చూడడంతో ఫార్వర్డ్ చేసి కంటిన్యూయేషన్ పెడుతుంది ఖుషి. ఇద్దరు మధ్యలో పాప్కార్న్ పెట్టుకొని తింటూ ఇంట్రెస్టింగ్ గా మూవీ చూస్తూ ఉంటారు. మూవీ లాస్ట్ కి వచ్చేసరికి ఖుషి పాప కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఆలోచిస్తూ ఉంటే ఆదిత్య కొంచెం విచిత్రంగా ఖుషి వైపు చూసి మళ్ళీ మూవీ చూస్తాడు. కొంచెం సేపటికి మూవీ కంప్లీట్ అవడంతో ఆదిత్య తల తిప్పి ఖుషి వైపు చూస్తే ఖుషి పాప డీప్ గా థింక్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య ఖుషి భుజం తడుతూ, "మమ్మా" అని పిలిస్తే
ఖుషి ఆలోచనల నుంచి తేరుకొని ఆదిత్యని చూస్తూ పద కిందకి వెళ్దాం అని బయటకు నడుస్తూ ఉంటే ఆదిత్య వెళ్తున్న ఖుషి వైపు అయోమయంగా చూస్తూ మా అమ్మకేమైంది? ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, సడన్ గా ఏమైంది అని అనుకుంటూ ఖుషి వెనక్కి వెళ్తాడు. ఖుషి కిందకి వెళ్ళి గార్డెన్లోకి వెళ్ళి ఒకసారి పప్పీస్ ని చూసి వాటికి వాటర్ ఇంకా ఫుడ్ పెట్టి పైకి రూమ్ లోకి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి కొంచెం సేపటికి కిందకి వచ్చి అందరితో హాల్లో కూర్చొని ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ వైపు కళ్ళు తిప్పుతూ చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతే ఖుషి హాల్లో కూర్చొని కార్తీక్ కోసం ఎదురు చూస్తుంది. నైట్ 10 అవుతూ ఉండగా వస్తాడు కార్తీక్. ఎవరితోనో సీరియస్ గా కాల్ మాట్లాడుతూ లోపలికి వచ్చిన కార్తీక్ హాల్లో ఉన్న ఖుషి వైపు చూడను కూడా చూడకుండా ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఖుషి కార్తీక్ రావడంతో పైకి లేచి కార్తీక్ వైపు వెళ్ళేసరికి కార్తీక్ పైకి వెళ్తూ ఉండడంతో చిన్నగా కార్తీక్ వెనక్కి వెళ్తుంది. కార్తీక్ రూమ్ లోకి వెళ్ళగానే కొంచెం ఫాస్ట్ గా అడుగులు వేసి వెనక నుంచి కార్తీక్ ని హగ్ చేసుకుంటే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని కాల్ కట్ చేసి వీపుకు తగిలిన తడికి కంగారుగా ఖుషి చేయి పట్టుకొని ముందుకు తీసుకొని ఓయ్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు. ఖుషి కార్తీక్ కళ్ళలోకి చూస్తూ కాదు అని తల ఊపితే కార్తీక్ ఖుషి మొహాన్ని దోసిట్లోకి తీసుకొని కళ్ళు తుడుస్తూ మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు నుదుటి మీద ముద్దు పెట్టి లాలనగా. ఖుషి ఏడుస్తూ కార్తీక్ ని హగ్ చేసుకుని వెక్కిళ్ళు పెడుతూ "అ- అది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఇప్పుడు మామూలుగా మారిపోండి అని అంటుంది వెక్కిళ్ళ మధ్య. ఖుషి చెప్పింది ఒక్క ముక్క కూడా కార్తీక్కి అర్థం కాక గట్టిగా ఊపిరి పీల్చుకొని వెళ్ళి ఖుషిని 2 చేతుల్లోకి తీసుకొని బెడ్ దగ్గరికి వెళ్ళి ఖుషిని ఒడిలో కూర్చోపెట్టుకొని కళ్ళు తుడిచి పక్కన టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకొని కొన్ని వాటర్ తాగించి ఖుషిని హగ్ చేసుకొని వెన్ను నిమురుతూ ఏమైంది, ఎప్పుడు సరిగ్గా చెప్పు అని అడిగితే ఖుషి తడి తేరిన కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు మామూలుగా మారిపోండి అని అంటుంది. ఖుషి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసరికి కార్తీక్ హ్యాపీగా ఫీల్ అయినా మళ్ళీ మీరు మారిపోండి అనేసరికి ఖుషి అసలు ఏమంటుందో అర్థం కాక అయోమయంగా చూస్తాడు. మరి అసలు ఖుషి మనసులో ఉన్నదేమిటి, కార్తీక్ ని ఎలా మారిపోమని అడుగుతోంది? ఖుషి కార్తీక్ ని అర్థం చేసుకునేది ఎప్పుడు, వాళ్ళు ఒక్కటయ్యేది ఎప్పుడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.